బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పచ్చి అబద్ధాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితులు కూడా ప్రజలను మభ్యపెట్టి మరి పచ్చి హామీలు ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చాడు. అతనికి బాగా తెలుసు ఏ పరిస్థితుల్లో కూడా ఈయన చెప్పినటువంటి హామీలు అమలు చేయలేమని. అయితే ప్రజలను నమ్మించినాడు. ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి మోసం చేశాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆల్రెడీ 3 బడ్జెట్ అయిపోయాయి. ఇంకా ఉండేది 2 బడ్జెట్. ఏ ఒక్కడైనా నువ్వు చెప్పినట్టు సక్రమంగా అమలు చేశారా అని చెప్పేసి నేను అడుగుతాను. మీ క్యాబినెట్ మంత్రులే చెప్తున్నారు ఆడబిడ్డ నిధి 15 వేలు చేయనా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సాగు అని అంటున్నాడు. మరి నువ్వు ఎందుకని ఎన్నికల ముందు చేశావు? ఎందుకని మీరు గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆడబిడ్డ నిధి 1500 ఇస్తారని చెప్పినవా లేదా? మరి ఎందుకని 2 సంవత్సరాలు పూర్తి అయింది. ప్రతి ఆడపిల్లకు ప్రతి మహిళకు 36,000 రూపాయలు ఇప్పుడు బాకీపడ్డావు. 36,000 రూపాయలు బాకీపడ్డావు. మరి ఎప్పుడు ఇస్తున్నావో చెప్పాలి. మరి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయితే సంబరాలు చేసుకుంటున్నాడు. అసలు సిద్ధంగా ఉండాలా. సంబరాలు చేసుకోవాలంటే ఏదైనా మనం చెప్పినట్టు నెరవేర్చినప్పుడు ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నప్పుడు సంబరాలు చేసుకోవాలి. కానీ ఈరోజు ఏ ఒక్కటి లేకుండా అన్ని మోసపూరిత హామీలు ఇచ్చావు. మరి నిరుద్యోగ వృత్తి 3,000 అన్నావు. 36 72,000 ప్రతి నిరుద్యోగి ఇవ్వాల. గ్యాస్ సిలిండర్లు అన్నావు. అన్ని మోసం చేశాం. అన్ని మోసం. ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు అమలు చేయకపోగా కక్ష సాధింపుతో ఎవరైనా ఈ యొక్క హామీలు నెరవేర్చలేదని నోరెత్తి గడిచే వెనకమ్మడి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగమే తప్పక ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో. మరి ఏ ఒక్కటి కూడా చెప్పుకున్న పద్ధతిగా చాలా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేడు. హామీలు ఇచ్చాడు. అన్నిటి గురించి మనం చూస్తున్నాం. అదో అక్కడ మహానుభావుడు ఎన్టీ రామారావు ఉన్నాడు. 82 ఆయన పార్టీ స్థాపించాడు. మేమంతా ఆ రోజు పార్టీ. ఆయన ఆశయాలు బ్రహ్మాండమైన ఆశయాలు. ప్రతి ఇంటికి రోటీ కపడా మకాన్ ఉండేది. 2 రూపాయలు ఖైదు ప్రవేశపెట్టాడు. ఇల్లు కట్టించాడు. మరి జనతా వస్త్రాలు ఇచ్చాడు. మరి ఈరోజు ఎక్కడున్నాయి హ్యాపీనెస్? అన్నిటికి మించి మద్యపాన నిషేధాన్ని విధించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు. మరి ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ ఆశయాలన్నీ కూడా తొమ్మిదిలో తొక్కి ప్రతి గ్రామంలో కూడా 5-6 బీట్ షాపులు పెట్టే ఘనత
చంద్రబాబు నాయుడు ఇది అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. రామారావు గారు పెట్టేటువంటి పథకాలు ఏ ఒక్కడైనా నువ్వు అమలు చేస్తున్నావా? తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ నీకు ఆ అర్హత ఉంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆయన ఆశయాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఆయన వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కి మరి ఆయన ఆ చెవుతో మరి చనిపోవడం జరిగింది. అటువంటి నాయకుడికి ఊరికి విగ్రహాలు వేస్తున్నావు తప్పక, దండలు వేస్తున్నావు తప్పక, చనిపోయిన తర్వాత బతికిన పోయిందేలే దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు బతికిన దగ్గర కూడా రానియలా. ఆయన చనిపోయిన తర్వాత ఈ విగ్రహాలకు దండలు వేస్తూ మరి ఆ తెలుగుదేశం పార్టీని క్యాప్చర్ చేసుకున్నాం. ఆయన ఆశయాలు నెరవేర్చలేదు. మరి ఈరోజు అటు రామారావు గారిని వెన్నుపోటు పొడిచావు, ఈరోజు మహిళలకు వెన్నుపోటు పొడిచావు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచావు, రైతులకు వెన్నుపోటు పొడిచావు, మహిళలకు వెన్నుపోటు పొడిచావు. అన్ని వర్గాల వారిని కూడా ఈరోజు మోసం చేసి అధికారం కూడా వచ్చావు. మరి ఇప్పటికీ మేము ఒకటే పని చేస్తున్నాం, మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఖచ్చితంగా చెప్పినట్టు అమలు చేయకుండా పోతే ప్రజా ఉద్యమంగా మేము ముందుకు పోవాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఆందోళనతో మరి ప్రభుత్వానికి కన్ను తెరిపించే విధంగా మేము పోరాడతామని చెప్పేసి మనం చేస్తున్నాం.